నేను ఎవరు చెప్పినట్టు గుర్తులేదు. ఇంత ఇదే ఫస్ట్ టైం. క్లాసులలో కూడా ఎక్కడ చెప్పినట్టు గుర్తులేదు. మీరే స్థిత వస్తుంది. స్థిత పృథివ్య అది ఉంది కదా. పృథివ్య ఇవ ఓ- మానదండ. వారినిధి విగాహ్య అనేది మనకు మలినాథ వ్యాఖ్యానం కనబడుతుంది. అదే ఉండే సార్ నాకు. వారి అయితే సరే ఏదైనా పర్వాలేదు. వారనిధి విగాహ స్థిత ఉమ్, పృథివ్య ఇవ మానదండ. బాగా ఉమ్, జ్ఞాపకం. ఉమ్. అని నాకు, అట్లానే విగాహ్య కూడా ఆ, కనబడుతుంది. విగాహ్య కూడా శ్లోకంలో మల్లినాథన్ వ్యాఖ్యానంలో ఇది అంటే స్థిత పృథివీ తోయ నిధీవగాహ్య అనేటువంటిది పాఠాంతరం ఉంది. ఈ వగాహ్య అనేటువంటిది ఏమిటి అనేది చిత్రంగా నాకు అసలు చూసే టైం లేదు. ఒకటి శ్లోకాల్లో చూస్తే ఇప్పుడు మనకు ఈ మల్లినాథుని వ్యాఖ్యానం చూస్తే మాత్రం నిధి విగాహ్య ఓకే, విగాహ్య వి ఉపసర్గతో గాహ్య అనేటువంటిది ఉంది. ప్రస్తుతం అది సరిపోతుంది. దాంట్లో మనకు అనుకున్నది ఏమిటి అంటే అస్థి అనేటువంటిదేమో మనం క్రియాపదం ఉన్నది ప్రస్తుతం. ఏమున్నది అంటే ప్రధాన భక్తి. దీంట్లో ప్రధాన భక్తులు ఏమున్నాయి అంటే దేవతాత్మ ఒకటి ఉంది, హిమాలయ, నగాధిరాజ, తర్వాత మానదండ అనేది ఉపమానకు స్థితి ఒకటి. ఈ ఏమిటి అంటే దీంట్లో ప్రధానమైనటువంటిది నగాధిరాజ పర్వతరాజు అస్థి ఉన్నది, ఉన్నాడు. హిమాలయ ఏమిటి అంటే అతనికి విశేషం అంటే హిమాలయ నామ, హిమాలయము అని పేరు గల నగ అధిరాజ పర్వతరాజు అస్థి ఉన్నాడు. ఎక్కడ ఇంకా ఉత్తరస్యాం దిశి, దిశి అనే సూత్రం దిక్కు యందు, దిశి దిశి స్త్రీలింగం, ఉత్తరస్యం కూడా స్త్రీలింగం. ఉత్తర దిక్కు యందు ఉన్నాడు. ఇంకా ఎట్లాంటి వాడు అంటే దేవతాత్మ, దేవతా స్వరూపుడు అన్నమాట. దైవికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు అర్థం. ఉన్నాడు అదే స్థిత ఉన్నాడు, అస్థి ఉన్నాడు. ఎట్లా అంటే పూర్వాపరవుతోయ వారి నిధి విగాహ్య, విగాహ్య అంటే ఆవరించి అక్కడ దాకా ఇక్కడ దేని ఎందు విగాహ్య అంటే గహనం అంటే ముడగటం నిజానికి. విగాహ్య అంటే ముడిగి అని అర్థం. అక్కడ ఇక్కడ ముడిగి అంటే అక్కడ దాకా చేరుకుంది. ఇటు ఎక్కడ అంటే పూర్వాపరవు అంటే పూర్వము పరం రెండింటి ఎందు కూడా అంటే తూర్పురం పశ్చిమం అని అర్థం కూడా. అపరం అంటే పశ్చిమం. కనుక రెండింటి ఎందు కూడా రెండు ఏమిటి వారి నిధి, నిధి నిధి ద్వివచనం కదా, పూర్వాపురం రెండు కనుక రెండు సముద్రాలు, అటు సముద్రం ఇటు సముద్రం. ఆ సముద్రంలోను ఈ సముద్రంలోనూ కూడా మునిగినటువంటి వాడే అంటే ఇక్కడి ఎక్కడ దాకా ఉన్న స్థిత ఉన్నటువంటి వాడై ఎట్లా ఉందంటే మానదండ పృథివ్యా మానదండ ఇవ, పృథివ్యా భూమికి మానదండంలాగా, మానదండం వలె ఇవ వలె స్థిత ఉన్నటువంటి ఉన్నాడు. అతడు అస్థి ఉన్నాడు, ఉత్తరదిక్కు ఉన్నాడు అని. అంటే మొదట ప్రారంభంలో అస్థి అనేటువంటి దాంతో మనకు ప్రారంభం చేస్తూ స్థలంలో పర్వతరాజు అంటే అస్థి అనేటువంటి కూడా ఇంకేం చెప్పుకుందాం మనం అంటే జనరల్ కథలో కూడా ఉండేనో చెప్పుకుంటాం. ఎవరికైనా ఉండేనో చెప్పుకోండి. రాముడు అనేవాడు ఉండేనో, కృష్ణుడు అనే ఉండేనో చెప్పుకుంటాను, ఉన్నాడో చెప్పుకోండి. అని ఇక్కడ ఉన్నాడు అనే దానికి అర్థం ఏంటంటే కథకాలంలో కథ ఏనాడు చెబుతున్నా ఆ కథ కాలంలోనూ, కవి కాలంలోనూ, చదువుకునే శ్రోత కాలంలోనూ కూడా ఉన్నాడు. నగాధిరాజు అయినటువంటి పర్వతరాజు ఇప్పుడు కూడా ఉన్నాడు కనుక ఉన్నాడు అనే కాదు, శాశ్వతంగా ఉన్నాడు పదం. అక్కడ ఉండేనని పదం ఉండదు పర్వతరాజు చుట్టూ. అటువంటి పర్వతరాజు ఎట్లా ఉన్నాడు అంటే భూమిని కొలవడానికి ఉన్నాడా అన్నట్టుగా ఒక
కొలత బద్దలాగా ఉన్నాడు. ఇక్కడ పూర్వాపురం యొక్క సముద్రాన్ని కూడా, తూర్పు సముద్రాన్ని, పశ్చిమ సముద్రాన్ని కూడా ఆవరించి దాంట్లో మునిగి ఇక్కడ ఉన్నాడు. నదుల్లో కూడా పర్వతాలు ఉన్నాయని అక్కడికి దాకా చెప్పాడు. ఇప్పటిది దీంట్లో సరే ఉపమాలంకారం మనం చెప్పుకోవచ్చు. విశేషాలు ఏమిటంటే దీంట్లో కథాదేశంతోనే డైరెక్ట్గా కథలకు వెళ్ళాడు. ఏంటంటే జనరల్గా ఆశ నమస్క్రియ వస్తుంది. దేశో వాకు తన్ముఖం అని చెప్పుకుంటాయి అలంకార శాస్త్ర గ్రంథాలు. కావ్యాన్ని ప్రారంభించేటప్పుడు దేవత ఆశస్సులు కానీ, లేదా దేవతను స్తుతించడం కానీ, దేవత నమస్కారం చెప్పడం కానీ, నమస్కారం అంటే ప్రధాన దేవతకు నేను నమస్కారం చదవండి పార్వతీ పరమేశ్వరు అని, లేదా అటువంటి తామసీ వృత్తి మీష ఇక్కడ అంటాడు, మీ యొక్క తామసీ వృత్తిని తొలగజేయగాక అంటూ చెప్పడం అనే ఒక ఆశస్సులు నిజంగా దాన్ని చేస్తూ ఉండటం, లేదా క్రియానిర్దేశకం కూడా చేయవచ్చు అనేటువంటి విధంగా దీంట్లో ప్రారంభం చేశాడు. దాంట్లో ఇది దీంట్లో ఉన్నటువంటి అయితే ఇక్కడ ఉపమాలంకారం కంటే అన్నాడు ఇది ఉత్ప్రేక్ష అంటారు. అంటే కొంత బద్దలాగా ఉన్నాడు అనేటువంటి దాన్ని ఉత్ప్రేక్ష అలంకారాన్ని తీసుకుంటారు. ఇంకా ఇది దీంట్లో అలంకారం ఇక్కడ నుంచి ఈ మొత్తం దీంట్లో కూడా సారింద్ర వజ్ర అదితౌ జగౌగ సారింద్ర వజ్ర ఎదితౌ జగౌగ ఉపేంద్ర వజ్ర ఎదితౌ జగౌగ అని. ఇంద్రవజ్ర అనేటువంటి కొంచెం ఇంద్రుడు పెద్దవాడు కదా, ఉపేంద్రుడు చిన్న ఉపేంద్రుడు. ఇంద్రుడు గొప్ప అంటే గురువు, ప్రారంభంలో గురువుతో ఉంటుంది. ఉపేంద్ర వజ్రం ప్రారంభం లఘుతో ఉంటుంది. అంటే లక్షణం అంతా ఒకేలాగా ఉంటుంది. ఏమిటి అంటే జగౌగ తౌ జగౌగ అంటే ప్రారంభంలో తగడం జగడం రెండు జగణాలు జౌ జౌ జ రెండు గురువులు. 39లోను 11 అక్షరాలు ఉంటాయి. మొత్తం అదేలాగా ఉంటుంది. ప్రారంభంలో ఉపేంద్ర వజ్ర లఘు ఉంటుంది. లఘు ఉండడం చేత అది జగడం అవుతుంది. అంటే వరుసగా జజ అనమాట అన్ని జగణాలు. గణాలతో గురువుగా వస్తుంది. సారింద్ర వజ్ర ఇంద్ర వజ్ర ఉపేంద్ర వజ్ర జగదౌ జగడం తగడం రెండు తగణాలు ఉపేంద్ర వజ్రకు, రెండు తగణాలు జగడం గురువులు, రెండు తతజగా ఉంటుంది. ఇదేమో జతజగా ఉంటుంది. అయితే రెండింటినీ కూడా మిక్స్ చేయవచ్చు. ఈ వృత్తం దీన్ని ఉపజాతి వృత్తం అంటారు. అంటే ఒక దాంట్లో ఇంద్రవ చేసుకోవచ్చు, ఇంకో దాంట్లో ఉపేంద్రవ చేసుకోవచ్చు. ఏ విధంగా కవి స్వేచ్ఛ. అంటే 1, 3 తీసుకోవచ్చు, 2, 2 తీసుకోవచ్చు. ఏదైనా ప్రారంభం చేయొచ్చు, ఎట్లయినా ఏ వాక్యం చేసుకోవచ్చు. లేదా అంతా ఒకటే చేస్తేనా 4 పాద ఒకటే చేస్తే ఒకటే అవుతుంది. 4 పాద ఇంద్ర వేస్తే ఇంద్రవజ్ర అవుతుంది, 4 పాదాలు ఉపేంద్ర వచ్చేది. లేదా కలుపుకుండా కలుపుకోవచ్చు. ఎట్లా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకు మొత్తం సర్గాంతం వరకు కూడా, అంటే ప్రాచీన కావ్య విధానంలో ఏమిటంటే సర్గం వరకు కూడా ఒకే అది ఉండాలి. సర్గాంతంలో భిన్న భేదం వస్తుంది, భిన్న వృత్తం. సర్గాంత చివరిలో ఒకటో రెండో దాంతో ఉంటుంది. ఆ ప్రకారంగా దీంట్లో కూడా ఒకే వృత్తం. ఇది మొదటి శ్లోకం. తర్వాత రెండో శ్లోకం యం సర్వశైలా పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదో అదక్షే భాస్వంతి రత్నాని భౌషధీశ్చ పృథోపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదో హదక్షే భాస్వంతి రత్నాని భౌషధీశ్చ పృథోపదిష్టాం దుదుహుర్ధరిత్రీం అని రెండో శ్లోకం. దీని చదువు శ్లోకం గంటలో వారు చదువుతారా?
ఉందా మీ దగ్గర పుస్తకం? పెట్టానండి, వాట్సాప్లో పెట్టాను. వాట్సాప్ పెట్టారు. వారు అందుబాటులో లేనట్టున్నారు. వస్తున్నా ఉన్నారా? లైన్లో ఉన్నారా లేదా? ఉన్నాను సార్. సార్ చదవమంటారా? చదవండి. నా నోరేం తిరుగుతులేదు. ఇది మీరే పర్వాలేదు, ప్రయత్నం చేయండి. ఇదే కుమారస్వామి ప్రథమ సర్గే కదా సార్? ప్రథమ సరిగా 2వ శ్లోకం. ఎం సర్వశైలా పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహ రక్షే భాస్వంతి రత్నాని మహోషధీశ్చ పృథూపతిష్టాం దుదూహ దరిత్రిం. మరొకసారి. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహ దక్షే భాస్వంతి రత్నాని మహోషధీశ్చ పృథూ అధిష్టాం దుదూహ దరిత్రీం. పదవిభాగం లక్ష్మణ్ చేస్తారా? పుస్తకాలు అందరూ ఉన్నా లేవు? చేస్తాను గురువు. ఉందా మీకు? యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపతిష్టాం దుదుహుర్ధరిత్రీం. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరో స్థితే దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. యం సర్వశైలా పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీః చ పృథూపతిష్టాం దుదుః ధరిత్రీం. అంతే. అజయ్ గారు చదవమంటారా? చెప్పంటారా? సర్వశీలా పరికల్ప్యవత్సం మేరౌ స్థితే దోహదక్షే పదవిభాగం అదే అండి, శబ్దాలు విభక్తులు చెప్పండి. ఉన్నారా? రాజు గారు లేనట్టున్నారు. పాటుపడి వారు చెప్పండి. యం సర్వశైలా పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపతిష్టాం దుదుహుర్ధర్త్రీం. యం సర్వశైలా పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపతిష్టాం దుదుహుర్ధర్త్రీం. విభక్తులు చెప్పిన గురుగారు. యం యౌ యాన్
దకారాంత పుల్లింగ యత్ శబ్ద ద్వితీయ విభక్తి ఏకవచనం అండి. సర్వశైలా సర్వశైల సర్వశైలౌ సర్వశైలా అకారాంత పుల్లింగ సర్వశైల శబ్ద ప్రథమ విభక్తి బహువచనం అండి. సర్వశైలా కాబట్టి పరికల్ప్య అవ్యయం యమంతం అది. వత్సం వత్సం వత్సవ వత్సాన్ అకారాంత పుల్లింగ వత్స శబ్ద ద్వితీయ విభక్తి ఏకవచనం వత్సం కాబట్టి. మేరౌ 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 మేరువోహ మేరుషు ఉకారాంత పుల్లింగ మేరు శబ్ద సప్తమి విభక్తి ఏకవచనం మేరవు కాబట్టి. స్థితే స్థితే స్థితయో స్థితేషు అకారాంత పుల్లింగ స్థిత శబ్ద సప్తమి ఏకవచనం. దోహదక్షే దోహదక్షే దోహదక్షయో దోహదక్షేషు అకారాంత పుల్లింగ దోహదక్ష శబ్ద సప్తమి విభక్తి ఏకవచనం. దోగ్ధరి భాస్వంతి అమ్మ దోగ్ధరి 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 దోగ్ధృ దోగ్ధృషు రుకారాంత పుల్లింగ దోగ్ధృ శబ్ద సప్తమి విభక్తి ఏకవచనం. భాస్వంతి భాస్వత్ భాస్వంతి భాస్వంతి అకారాంత నపుంసకలింగ భాస్వత్ శబ్ద ద్వితీయ విభక్తి బహువచనం. భాస్మత్ తచిదాంతం అది. రత్నాని రత్నం రత్నే రత్నాని అకారాంత నపుంసకలింగ రత్న శబ్ద ద్వితీయ విభక్తి బహువచనం అండి. మౌషధీ మౌషధిం మౌషధీ మహౌషధీ మహౌషధి మహౌషధీ ఈకారాంత స్త్రీలింగ ఓషధి శబ్ద ద్వితీయ విభక్తి బహువచనం చ అవ్యయం. పృథుపదిష్టాం ఉపదిశ తృశబ్దం కృదంతం రుకారాంత పుల్లింగ ఉపదృష్ట శబ్ద ఉపదిష్టాం ఉపదిష్టం ఉపదిష్టారో ఉపదిష్ట్రూన్ ఉపదిష్టం శబ్ద ఉపదిష్టాం ఉపదిష్ట్రౌ ఉపదిష్టారో ఉపదిష్ట్రూన్. దుదుహు క్రియ దానికి క్రియాపదాలు దుదోహ దుదోహతు అవునమ్మా. దుదుహతు దుదుహు దుదోహ దుదుహుతు దుదుహతు దుదుహు. ధరిత్రి పరస్మైపది లిట్ 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 ప్రథమ పురుష బహువచనం అండి. ధరిత్రీం ధరిత్రి ధరిత్రి శబ్ద ధరిత్రీం ధరిత్ర్యౌ ధరిత్రి ఈకారాంత స్త్రీలింగ ధరిత్రి శబ్ద ద్వితీయ విభక్తి ఏకవచనం. అంతే గురువు గారు. దీంట్లో మన క్రియాపదాలు ఏమేమి ఉన్నాయి? దుదుహు ఉంది గురుగారు. దుదుహు 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 అనేటువంటిది ఏమిటది? దుదోహ దుదుహతు దుదుహు అంతే కదా. ఇది దుహ్ అనేటువంటి ధాతువు యొక్క లిటలకారం ప్రథమ పురుష బహువచనం అంటే ప్రథమ పురుష బహువచనం. అయితే దుఃఖ ధాతువు పితుకుట అని అర్థం. ఈ జనరల్గా పాలను పితకడం అనే అర్థమే ఇస్తుంది. దోహనం అంటారు. దుహ్ దోహ అంటే ఇది రీ బహువచనం. పితికినారు పితికినవి అనేటువంటిది ఉపసంగంగా వాళ్ళు పితికినారు అని అర్థం. కనుక బహువచనం ఉంది అంటే అర్థం ఏమిటి? కర్త కూడా బహువచనంలో కర్త దీంట్లో ప్రథమ బహువచనం ఉన్నటువంటి పదాలు ఏమున్నాయి? సర్వశైలాహ కదండి. సర్వశైలాహ ఒకటి ఉంది. సర్వశైలాహ ఒకటి ఉంది అంతే. సర్వశైలాహ పదం అదే కదా అసలు. సర్వశైలములు అంటే సమస్త పర్వతాలు. పర్వతరాజు కదా. కనుక పర్వతరాజు ఏం చేసేయి? పరికల్ప్య దుదోహు దుదుహు దుదుహు అంటే పితికినవి. ఏమిటి? దేన్ని పితికాయి? భాస్వం రత్నాన్ని. ఇక్కడ మనకు కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. ఈప్సితమం కర్మ ఒకటి ఉంటుంది, తర్వాత వక్తృచ్ఛితం వచ్చేటువంటి కర్మ ఒకటి. రెండు రకాల కర్మలు కూడా ఉంటాయి. ద్వికర్మక ధాతు కూడా అంటారు. ద్వికర్మక అంటే అర్థం ఏమిటి అంటే కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ద్వితీయ విభక్తి ఉంటే పితికెను, దేనిని పితికెను, దేని అంటే దేనిని అంటే ఆవును పితికెను, పాలను పితికెను. ఇట్లా ఇక్కడ
దేనిని అని అనేటప్పుడు రెండు రూట్లలో అభిస్థితమైనటువంటి కర్మ అంటే దేని అంటే పితుకుడా అనే కర్మ ద్వారా దేన్ని పొందుతున్నాడు, దేని ద్వారా పొందుతున్నాడు, అది కర్మ. అందుకే గోవు ఇక్కడ గోవు పదమైనటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా? గోవు లేకపోయినా గోవుగా భావించారు. భృతోపదిష్టాం భాస్వంతరత్నాన్ని మహౌషధి భృతోపదిష్టాం ధరిత్రీం పదం ఉంది కదా. ధరిత్రి అంటే ధరిత్రి భూమిని పితికారు అని అర్థం. ఈ భూమిని పితుకుడా అంటే అలంకారం ద్వారా మనకు ఇంకో ధ్వని ఏమొస్తున్నది అంటే భూమి గోవులాగా చేసి పితికారు అని అర్థం అనమాట. అట్లా అంటే ఇక్కడ గోను రూపంలో గోరూపమైనటువంటి ఆవును అర్థం. అదే ధరిత్రి పృథివీని పిండాడు అని అర్థం. దేన్ని పిండాడు? మన పాదపదం కూడా రావాలి కదా. పృథుపదిష్టాం ఔషధీ అంటే ఇవన్నీ కూడా పృథుపదిష్టములైనటువంటి పృథువు చేత ఉపదిష్టం, పృథువు చేత ఉపదిష్టం సందిష్టం చెప్పబడినటువంటి అంటే పృథు మహారాజు యొక్క కోరిక ప్రకారంగా ఉన్నటువంటి అని అర్థం. ఆయన చెప్పబడినటువంటి ఆయనటువంటి ధరిత్రిని బతికి వెళ్ళాడు. ఏమి దేని అంటే ఔషధి చావుంది అంటే కూడా ఉంది. ఏమిటి? భాస్వంతి రత్నాన్ని వేరే పదం, భాస్వంతి పేరు కానీ రత్నానికి అది విశేషణం కదా. రత్నములు అనే పదానికి భాస్వంతి అనేది విశేషణం. రత్నాన్ని నపుంసకలింగంగా, భాస్వంతి నపుంసకలింగమైంది. భాస్వతు భాషభూంస్ కాదు, భాస్వతు అనేటువంటి శబ్దం ఎట్టాగా తెలుపుకోదు. ఇక్కడ భాస్వతి భాస్వంతి అనేటువంటి దాంట్లో బహువచనం. ఔషధములు ఔషధాల్ని అంటే ఔషధాల్ని అట్లానే రత్నాన్ని, ఆ రత్నాలు భాస్వంతి ప్రకాశమాయమైనటువంటి రత్నాల్ని కూడా ఈ భూమి నుంచి పిండారు. వాడు ఎవరు? సర్వశైల సమస్త శైలాలు. ఆ సమస్త శైలాలు ఎట్లా ఏం చేసి అంటే చేసి కల్పించి. ఏమిటి కల్పించడం అంటే లేకపోతే పాలు పంటరాదు. గోవు పాలు పండాలంటే ముందు లేక పాలు తాగాలి కనుక లేగ ఉండాలి ముందు. లేగ ఉండాలి అంటే లేగ ఏమిటి? ఇక్కడ వత్సం వత్సగా చేసి వత్సను లేగనుగా. దేన్ని? ఎం అంటే ఏ పర్వతరాజునైతే, ఏ హిమవంతుడినైతే అంటే వెనక మనం సూత్ర చెప్పుకున్న వ్యాకరణ సూత్రే సదుష్టం పదం సూత్రాంధ్రాద్ అన్వర్తనీయం సర్వత్ర అని సూత్రంలో లేని వెనక సూత్రం తీసుకున్నట్టుగా ఈ శ్లోకాల యమ అనే పదానికి ఎవరినైతే అనే యశబ్దంతో మనకు దాదాపుగా ఇక్కడి నుంచి హిమాలయ పర్వత వర్ణన మనకు 16 శ్లోకాల్లాగా ఉంటాయి. కిందగా అన్ని పర్వతరాజు అతన్ని పర్వత వర్ణనే హిమాలయ వర్ణనే ఉంటుంది, బాగా బ్రహ్మాండమైన వర్ణన ఉంటుంది. కనుక ఏమంటే ఏ పర్వతరాజునైతే లేగనుగా చేసి, పర్వతరాజు లేగైనాడు, ఈ శైలాలన్నీ పిండాయట. ఎట్లా మరి? దానికి దోగ్ధ కూడా ఉండాలి, పిండేవాడు ఉండాలి కదా. పిండేవాడు ఎవరు అంటే స్థితి ఉండేసరి ఉండగా, ఎవరు ఉండగా అంటే మేరు పర్వతం. మేరు అంటే మేరు సప్తమి, ఇవన్నీ సప్తమి వ్యక్తులు. ఉండగా స్థితే సతి అనే సతి సప్తమి మనం చెప్పుకున్నాం ఇదివరకు. ఉండగా అనే అర్థం చెప్పేటప్పుడు ఆ క్రియాపదం ఏదైతే ఉంటుందో క్రియాపదంగా అది శత్రుపదం తప్రత్యయం చేసుకొని, తప్రత్యంగానే శత్రు ప్రత్యంగాన్ని చేసుకొని దాన్ని సప్తమి వ్యక్తితో చెప్తాం. అంటే ఉండగా అంటే భూతకాలం, ఉండగా అని మనం చెప్పుకుంటే శత్రుప్రత్యయం చెప్పుకోవాలి. ఇక్కడ స్థిత శబ్దము తప్రత్యయం, స్థాధాతు తప్రత్యయం, స్థిత ఉండబడుట ఉండుట రెండు అర్థాలు అంటే అది భావే కర్మణి అర్థం. కనుక ఉండగా అని అర్థం. స్థాధాతువునకు అది స్థాధాతు ఏమిటి? అకర్మక ధాతువు. దేనిని ఉండెను అని మనం చెప్పుకోం కనుక ఉండుట ఉండబాట ఒకటే.
ఉండేనన్నా ఉండబడేనన్నా ఒకటే, అదే అదే ఉంటుంది, అదే ఉండబడుతుంది. కనుక స్థితి అంటే ఉండగా అనే సప్తమి విభక్తి. సప్తమి విభక్తికి కర్తలు కూడా సప్తమి విభక్తిలో ఉంటారు. ఎవరు ఉండేను? మేరవు. మేరవు కూడా సప్తమి విభక్తి. స్థితే పుంలింగం కనుక మేరు పర్వతం పుంలింగం. అంటే మేరు పర్వతం పుంలింగం, స్థితే పుంలింగం అయింది. అసలు స్థితి మేరు పర్వతం ప్రధానమైంది. అది స్థితే ఉండగా. మేరవు అనే సప్తమి విభక్తి. మేరు నుకారాంత శబ్దానికి సప్తమి విభక్తి మేరవు అయింది. మేరవు స్థితి సది ఏ విధంగా ఉండగా అంటే దోగ్ధరి. దోగ్ధగా అంటే పాలు పితికే వ్యక్తి. దోగ్ధ గోపానందన అని చెప్పుకుంటాం మనం. అలా దోగ్ధ అంటే పిండేటువంటి వాడు, పాలు పిండేటువంటి గోపాలకుడు అనమాట. అతడు అతడు ఎట్లాంటి వాడు? దోహదక్షుడు, సమర్థుడే ఉండాలి. పాలు పిండడానికి వెళితే ఆవు ఒప్పుకోవాలి, పాలు పిండగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. లేకపోతే తంటుంది అది ఆవు. కనుక సామర్థ్యం ఉండాలి. ఎట్లా పిండాలని ఆవును ముచ్చక చేసుకోవాలి, దానికి రకరకాల పెట్టి దాన్ని సంబంధించి జాగ్రత్త చేస్తూ మెల్లమెల్లగా పాలు పిండాలి. ఎట్లా తను తినకుండా జాగ్రత్తగా దాన్ని చేసుకోవాలి. చేస్తేనే పాలిస్తుంది, ఇక్కడ పాలు ఇవ్వదు అది. కనుక సమర్థుడైన వాడు మేరు పర్వతం. సమర్థుడైనటువంటి అంటే ఔషధాన్ని వాటిని స్వీకరించడంలో, పిండడంలో సమర్థుడైనటువంటి ఆ దోగ్ధగా మేరు పర్వతం ఉండగా అప్పుడేమన్నా సర్వశైలా ధరిత్రీం దుదుహు. సమస్త శైలాలన్నీ కూడా ఋతువు నిర్దేశించిన ప్రకారమైనటువంటి వాటిని పిండాయి. ఋతువు నిర్దేశించిన ధరిత్రి అంటే పృథు చక్రవర్తి ఈ రాజ్యం మొత్తం పరిపాలించాడు. ఆయన సమస్తమైనటువంటి వాటి నుంచి, భూమి నుంచి అన్నిటిని కూడా పొందాడు మొత్తం. అంటే అనేక రత్నాలు, వాటిని కూడా ఔషధాలన్నిటినీ నీటిని కూడా కొన్ని మంచి ప్రమాణపరం. కనుకనే పృథివీ అని పేరు వచ్చింది భూమికి. ఋతు చక్రవర్తి వచ్చింది పృథివీ అని. అందుకొరకు ఇది పురాణాలు మన కథ వస్తుంది. ఋతు చక్రవర్తి గొప్పతనాన్ని భాగవతంలో వస్తుందండి. ఋతు మహారాజు నారాయణాంశ స్వరూపుడుగా చెప్తుంటారు. 21 అవతారాల్లో నారాయణ యొక్క అవతారాల్లో ఒకటిగా చెప్తుంటారు అన్నమాట. అంటే మనకు ఉన్నటువంటి అవతారాలు, దశావతారాలు ప్రసిద్ధమైనది. కానీ భగవంతు నారాయణ యొక్క అవతారాలు అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. భాగవతం కూడా చాలా అవతారాలు అని చెప్తుంది. కానీ కొన్ని చెప్తాను, కొన్ని 22 చెప్తుంది. ఇవే కాదు, చాలా ఉన్నాయని మళ్ళీ చెప్తుంటారు. కనుక దాంట్లో ఆ పృథు చక్రవర్తి భూమిని చక్కగా పరిపాలిస్తూ అనేకమైనటువంటి వాటిని పొందాడు. ఆ పొందడంలో హిమాలయ పర్వతం కూడా సహకరించింది, మేరు పర్వతం సహకరించింది అని చెప్పడానికి కొరకు చెప్పాడు. ఇక్కడ దుదుహు అనే ఒక్క పదంతోనే మనకు పాలు పిండాడు, నిజాన్ని పరిపాలించాడు. కావాల్సిన వాటిని పొందారు అని అర్థం. అంటే సమస్త శైలాలు, ఈ రత్నాలు వీటన్నిటిని కూడా పండించాయి, ఇచ్చాయి. భూములు పండించాయి, రత్నాలు ఇచ్చాయి అని అర్థంగా సమస్తమైన శైలాలు. అట్లానే ఈ హిమాలయ పర్వతం ఇవన్నీ కూడా అతనికి అతడు పృథు చక్రవర్తి కోరిన విధంగా ఏం కోరితే అవన్నీ కూడా ఇచ్చేసాయంటే పృథు చక్రవర్తి అనేకమైనటువంటి వాటిని పొందాడు. వాటన్నిటి ద్వారా తన పరిపాలనలో కూడా చక్కగా పరిపాలిస్తూ, అంటే మంచి ఐశ్వర్యాలు కలిగింపజేసినటువంటి ఆయన, ఔషధాలు కలిగింపజేసినటువంటి అయి ప్రజలకు అనుకూలంగా పరిపాలించాడు అనేటువంటి ఒక అంతర్ధ్వని ప్రకారంగా, ఈ వస్తుధ్వని ప్రకారం చేస్తూ చెప్పినటువంటిది. దీంట్లో దుదుహు అనేటువంటి ఒక మాట ద్వారా మనకు గోవు అనే అర్థం చెప్పబడి, ఆ గోవు యొక్క ఉపమానం వచ్చేసింది. ఆ గోవుకు సంబంధించినటువంటి పిండటం అనేటువంటి అన్ని పదాలు వచ్చేసాయి. దీంట్లో ఏమొచ్చేసాయి అంటే లేగా వచ్చింది, పిండుటకు సంబంధించిన పదం. నిజానికి గోవును పిండాడు అనే పదం లేదు ఇక్కడ. గోవును పిండాడు అనే పదం లేకుండానే ఉపమానం చేశాడు అటు. అది గోవును అంటే ధరిత్రిని గోవుగా చెప్పడం అనేటువంటి ఒక పదము మనకు ధరిత్రి గోవులా గోని అనే పదం లేకుండా, గోవు పదం కానీ, గోవు వంటి పదం అని కానీ, ఉపమ వాచకాలు కానీ, ఉపమానమైనటువంటి ధరిత్రి పదం కానీ లేకుండానే దుదుహు అనే ఒక్క మాట ద్వారా అక్కడ వత్సం అనే పదం, అట్లానే దోగ్ధ అనే పదం, వీటన్నిటిని కూడా ఈ రెండు పదాలతో ధరిత్రి అనే పదం, దుదుహు అనే పదంతో మనకు తీసుకున్నాడు. అంటే గోవు అనేటువంటి ఒక నిజానికి గోవు అనే పదం వాడితే కూడా భూమికి గోవు అనే పేరు కూడా ఉంది. కనుక గోవు అనేటువంటి దాంతో కూడా ఇక్కడ ధరిత్రి అని గోవు స్వరూపంగా కలుగుతున్నాడు. మనకు పురాణాల్లో కూడా గోవు రూపకమైనటువంటి ఈ భూమి నుంచి పొందేయడం అనేటువంటిది కూడా మనకు పురాణాలు కనబడుతుంటాయి.
అటువంటి ఒక గొప్పనైనటువంటి ఒక చమత్కారం, బ్రహ్మాండమైన అలంకారం. దీంట్లో తుల్యయోగితాలంకారం అని అన్నారు. తుల్యయోగితాలంకారం అంటే ఏంటి అంటే అన్నింటిలో తుల్యత్వం కనబడుతుంది. యోగం అంటే యోగిత అంటే సమాన ధర్మాలు, ధర్మాలు అన్నీ కూడా కనబడుతున్నాయి, దీంట్లో కనబడుతుంటాయి. కనుక అది ఒక గొప్పనైనటువంటి అలంకారం దీంట్లో ఇది దీంట్లో ఉన్నటువంటి విశేషాలు. దీంట్లో సంధులు, సమాసాలు వదులుతారా? కాకుండా వారు మీరు ఏమైనా చూస్తారా? సర్వశైలాహ ఉంటుంది. మహాఔషధి సంధి మహాఔషధి, మహాఔషధి మహా ప్లస్ ఔషధి, మహా ప్లస్ ఔషధి, వృద్ధి సంధి, పృథు ప్రతిష్టామోహం, సౌందర్య సంధి. అంతే. దదుహు ధరితే దుర్ధరితే, దుధూర్ధతి. ఇక్కడ ఏమి సంధులు ఏమి లేవు. సర్వశైలా అనేటువంటిది సమాసం. అది ఏం సమాసం? కర్మధారి శైలములు సర్వములైనట్టు అనే పదం ఉంది కనుక విశేషణం కదండి, సర్వం విశేషణం కదా, శైలాకి విశేషణం సర్వ. కాబట్టి శైలపురం పుంలింగం కనుక సర్వశబ్దం పుంలింగంలో శైలాహ కనుక సర్వే చతే శైలాశ్చ సర్వశైలాహ అని కర్మధార సమాజం శైలా బహువచనం కాబట్టి సర్వే అని చెప్పుకోవాలి, సర్వే పదం చెప్పాలి. అంటే మనకు విగ్రహార్థం చెప్పేటప్పుడు ఏం చేస్తారు? శైలాహ పదం ఉంది కదా, సర్వే పదం తీసుకోవాలి. సర్వే శైల మధ్యలో సర్వే శైలాశ్చ, ఈ చాలు కూడా రెండు అటు ఇటు కూడా ఉంటాయి. తే కూడా తచ్చబ్దం కూడా వాడుతుంటాం. సర్వే చ తే శైల, తే తచ్చబ్దం పుంలింగంలో, అది కూడా పుంలింగ బహువచనం. అంటే అది కూడా లింగ తచ్చబ్దాన్ని కానీ ఇదం శబ్దం అధశబ్దం కానీ వస్తుండేది, అసోమం ఉంటుంది. కనుక అట్లా అది కానీ అంటే దాన్ని బట్టి లింగాన్ని బట్టి మారుతుంటుంది. ఇక్కడ పుంలింగం సర్వే చతే శైల, ఒక్కడైతే సహా అని వస్తుంది, సర్వచ సహ శైల, అట్లా సహా అని వస్తుంది. ఇక్కడ సర్వే చతే శైలాహ చ, సర్వేచతే శైలాశ్చ సర్వశైలాహ అనేటువంటిది కర్మధార సమాజం చెప్పుకుంటారు. తెలుగులో డిఫరెంట్ ఉంది సార్. శైలంలో నెల్ల అని వాడాలి అంతే, ఎల్ల శైలములు అని వాడకూడదు. తెలుగు శైల సంస్కృతం కదా, అట్లా వాడచ్చు, దానికేం లేదు. అది అట్లా వాడచ్చు కానీ ఇక్కడ లేదు. ఎక్కడో ఒక రూపం శ్రీనాథునంలో దొరుకుతుంది, అది బట్టి ప్రౌఢవ్యాకర్త చూపించాడు. చిన్న సూరి చెప్పింది తప్పు ఒకటి ఉంది, ఎల్లన్ శిష్యుల గుర్చువత్తును అని ఆయన వాడాడు శార్దూలంలో. అంటే రెండు వేరే వేరే పదాలు అయినప్పుడు సమాసం కాదు, సమాసం కాదు కానీ దానికి ముందు వాడకూడదు అని నియమం తెలుగులో. సర్వ పర్యాయం పైన ఎల్ల శబ్దము విశేషణముగా వాడరాదు అని సూత్రం. ముందు సంస్కృత కావ్యాలు ఎటు వాడదాం మొత్తం. సంస్కృతంలో చాలా రేషనిస్టులు సంస్కృతం వాళ్ళు, అది శ్లోకమైనా ఏదైనా కూడా మంచిగా హాయిగా ఎక్కడ ఇబ్బంది, మంచి స్వేచ్ఛ ఉంది కవికి. తెలుగులో అడుగున కూడా ఇటువంటివి వస్తాయి. ధృతాంతమైన ఎల్ల శబ్దము విషయం ముందు సర్వపరాయం ధృతాంతమైన ఎల్ల శబ్దము విశేషానికి ముందు ప్రయోగించకూడదని వస్తుంది. ఎల్లని ప్రయోగంలో సూత్రం తయారు చేశాడు ప్రౌఢవ్యాకర్త.
అది వ్యాకాశని బయట తల్లి ఇన్ని దినాలకేను చెప్పి దేవతాత్మ అన్నప్పుడు దేవత ఆత్మ యస్య సహ. దేవత ఏ ఆత్మగా కలవాడు. భూరి సమాసంలో యస్య సహ అంటే యశబ్దాన్ని ఆ అర్థాన్ని బట్టి అది ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి, ఇక్కడ యస్య ఎవరికైతే ఉందో, ఎవరి చేత ఉందో, ఎవరి వల్ల ఉందో అనే విధానం బట్టి ఇక్కడ ఎవరికైతే ఉందో దానికి యస్య సహ వాడు. సహ అనేటప్పుడు మళ్ళీ పుంలింగంలో తీసుకుంటాం. అంటే పూర్వపదాలు ఏ లింగంలో ఉన్నా ఈ సహా చెప్పడం ద్వారా తచ్చబ్దం లాగా మనం కావాల్సిన లింగాలకి మార్చుకుంటాం. దేవత స్త్రీలింగం, ఆత్మ సరే పుంలింగం. దేవత ఆత్మ ఎవరికి ఉందో అంటే దేవత అధిష్టానంగా అధిష్టానంగా లేక స్వరూపంగానే ఉందో, దేవత అనేటువంటి ఆత్మ స్వరూపం ఎవరికైతే ఉందో సహ దేవత ఆత్మ, యస్య సహ దేవత ఆత్మ అని పుంలింగం. అట్లా దాని తర్వాత ఇంకోటి ఏముంది? దోహదక్షే హిమాలయ. సమాసం అండి. ఇప్పుడు హిమాలయ. హిమాలయ అంటే హిమం, హిమస్య ఆలయ, హిమానాం ఆలయ కదా. హిమానం భోజనం. హిమ అంటే షష్ఠీ తత్పురుష. హిమముల యొక్క అంటే హిమ షష్ఠీ ఏకవచనమైన హిమానం మొత్తం హిమములకు మంచుకు అనే అర్థంలో షష్ఠీ భక్తి షష్ఠీ తత్పురుషం. ఆలయం ప్రధానమైంది కనుక హిమస్యాలయ అనే మనకు దీంట్లో మలినాథ్ చెప్పాడు. హిమస్యాలయ హిమాలయ. హిమ అనేటువంటిది ఒక దిక్కే తీసుకుంటే హిమ షష్ఠీ భక్తి. హిమానా అంటే విడివిడి హిమ పదాలు అనే పదం కంటే హిమస్యాలయం బాగానే ఉంటుంది. సరే అది హిమానందమన్నా తప్పేం లేదు. ఫస్ట్ శ్లోకం చెప్తున్నారా? మొదటి శ్లోకంలో చెప్తున్నారా? అయ్యో మొదటి శ్లోకం వచ్చే కదా వచ్చేసి. సరే మొదటి చెప్తాను. నగాదిరాజ నగాదిరాజ నైతత్పురుష. నగం అంటే నైతత్పురుషం. నగచ్చతి నగః అగః. నగంగానే నగచ్చతి నగః వెళ్ళనటువంటిది. నగానాం అధిరాజ షష్ఠీ తత్పురుష. ఇది షష్ఠీ తత్పురుష. పూర్వాపరో ద్వంద్వ. పూర్వస్య అపరస్య ద్వంద్వ సమాసం. పూర్వస్య అపరస్య వారిచ నిధీచ. వారిచ నపుంసకలింగ వారిచ నిధీచ నిధిచ నిధిశ్చ వారి నిధి మాన. తోయ నిధి, వారి నిధి, తోయానాం నిధి లేకపోతే వారినా నిధి. షష్ఠీ తత్పురుష మళ్ళీ. తోయానా నిధి ద్వివచన నిధి. వారి నిధి అయిపోయి ద్వివచనం, నిధి అయిన తర్వాత ద్వివచనం నిధి అయితే తర్వాత మానదండ. మానస్య దండ షష్ఠీ తత్పురుష. దీంట్లో ఏముంది? దోహదక్ష ఉంటుంది రెండో దాంట్లో. దోహదక్షే ఉందండి రెండో శ్లోకంలో. దోహే దక్ష. చెప్తున్నాం కదా దోహే దక్ష. దోహదక్ష సప్తమి. దోహమనందు దక్షుడు. మళ్ళా తర్వాత లాస్ట్ మంత్ సప్తమిలో రావాలి కనుక తస్మిన్ అని తస్మిన్. మహౌషధి. సరే ఇదేమిటి? కర్మధార సమాసం. ఓషధి 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 కనుక మహాంశ్చతే ఓషధయశ్చ. మహాత్యశ్చ ఔషధశ్చ. మహాత్యశ్చ ఔషధశ్చ. ఔషధి స్త్రీలింగం కాబట్టి తా వాడాము అక్కడ. అంటే ఏకవచనం. మహాన్ మహతి అని పొడవు. ఓషధిశ్చ మహత్యశ్చ ఔషధశ్చ.
ఇది బహువచనం కదా, ద్వివచనం బహువచనం. ఔషధి బహువచనం అండి గురుగారు. బహువచనం. విసర్గ ఉంది కదా, ఇప్పుడు ఔషధి. మనం ఏం చేయాలి? ఔషధ శబ్దం స్త్రీలింగం కదా. మహాశతే, మహాన్, మహతి, మహతి, మహంతి. మహాశబ్దం స్త్రీలింగంలో మహతి, మహంతి, మహంత్య, మహత్య అట. దీనిలో గౌర్య మహత్య, మహత్యశ్చ ఏ ఔషధయశ్చ. తాహ ఔషధయ, ఔషధయ. అప్పుడు తాహ అని మళ్ళీ స్త్రీలింగంలో మన ద్వితీయ భక్తి తాహ అని మళ్ళీ చెప్పుకొని ఔషధి అని చెప్పుకోవాలి. పృథుపదిష్టాం. ఉపదిష్ట అనేది తప్రత్యయం వచ్చినప్పుడు పైన పదం కర్త ఉంటుంది, ఆ కర్త తృతీయలో ఉంటుంది. అది అంటే శత్రుప్రత్యయం వచ్చినప్పుడు శత్రుప్రత్యయం యొక్క పైన పదం కర్తృపదం తృతీయలో ఉంటుంది కనుక పృథునా ఉపదిష్ట. ఉపదిష్ట, పృథునా ఉపదిష్ట అనేది ఉపదిష్ట తప్రత్యయం కదా. ప్రత్యయానికి కర్త తృతీయ భక్తి ఉంటుంది, పదం ముందుండే కర్త ఉంటుంది. పృథునా ఉపదిష్ట అని. తర్వాత అంతే. ధరిత్రి అనేది ధృత ధరిత్రి. భాస్వంతి అన్నది భాస్వతి శబ్దం. అది భాస్వత కలది అనే అర్థంలో. ఇది మనం ఏమంటాం, ఇది సన్నంతాల్లో వాన్ వత్ అనే పదం వస్తుంది. భాస్ శబ్దానికి వత్ అని ప్రత్యయం వచ్చింది. భాస్వత్, భాస్వాన్, భాస్వంతుడు, భాస్వాన్, భాస్వతి స్త్రీలింగం, భాస్వత్ నపుంసకలింగం. అది బహువచనం, భాస్వంతి అయింది నపుంసకలింగం బహువచనంలో. భాస్వత్, భాస్వతి, భాస్వంతి. దీంతో శ్లోకం ఒకసారి చదవండి అందరూ కూడా వరుసగా. అప్పుడు వారు చదవండి. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరో స్థితే దోగ్ధరిదోహ దక్షే భాస్వంతి రత్నాని మహౌషధీ చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. యం సంయుక్త వర్ణాలు వచ్చినప్పుడు మనం కష్టపడకుండా రోజు ఒక దిక్కు చేసుకోవద్దు. దుహర్ దరిత్ర అంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే దాన్ని కట్ చేయాలి, ఆ సంయుక్త అక్షరం కట్ చేసి ఒక అక్షరం ముందుకు తీసుకోవాలి, తర్వాత అక్షరం తర్వాత తీసుకుంటే మనకి ఇబ్బంది. దుదుహర్ దరిత్రీం. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహ దక్షే భాస్వంతి రత్నాని మహౌషధీ చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. భద్రయ్య గారు చదవండి. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహ దక్షే భాస్వంతి రత్నాని మహౌషధీ చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహ దక్షే భాస్వంతి రత్నాని మహౌషధీ చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. ఇంతకుముందు నేను చెప్పిన దానికి ఒక చిన్న సవరణ సార్. అట్లా వాడచ్చు, కానీ ఎల్ల కలుషములు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అసలు ప్రయోగం ఉన్నది ఎల్ల కలుషములు అని ఏమంటాడంటే ఎల్ల కలుషములు అయితే అది ధృతాంతము కాబట్టి ధృతాంతం అయితే ఎల్ల గలుషములు కావాలి. కాబట్టి అది ధృతాంతం కాదని ఈయన ధృతాంతం తోటి ఈయన చూపించాడు ప్రౌఢవ్యాకర్త. అవునండి, చూసాను. నాకు అది ఎప్పుడో చదివింది కదా, కొద్దిగా ఉదాహరణ స్ట్రైక్ అయింది, దాని ద్వారా మళ్ళా చేసుకున్నా నేను. ఎల్లకాలం కూడా వాడుతుంటాం కదా.
ప్రయోగాలు ఎల్లకాలం కావాలి. లేఖనం కూడా వస్తుంది. ఆ, మరి ధృతాంతం అయితే ఎల్లకాలం కావాలి. ఎల్లకాలం కొందరు చాలా మంది అట్లా కూడా వాడుతుంటారు. కానీ యాక్చువల్ కాదు. ఒక ఎల్ల దాంట్లో పదం ఎక్కువ- ఎల్ల పదం తృతీయాంతమా కాదా అనే విషయం వస్తుంది. వచ్చింది అది. ఆయన శ్రీనాథుడు ఒక్క చోట మాత్రమే వాడాడు, వేరే చోట కనిపించదు. ఎల్లని శిష్యులు అట్లా కనిపించదు. శ్రీదేవి గారు చదవండి. గురుభ్యో నమః. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరో స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుహుర్దరిత్రీం. థూ అన్నారా? యం ధూ సర్వ అన్నారా? థూ, ఏంటి థూ, మృదుహుర్దరిత్రీం. పృథూపదిష్టం సర్- అన్నారు. పృథూపదిష్టాం. ధూ అంటున్నారా? థూ అంటున్నారా? దుదు దుదు థూపదిష్టం టీహెచ్. అది పృథూపతిష్టాం, అదే. పృథివీలాగా. ఉమ్. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరో స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపతిష్టాం దుదుహుర్ధరిత్రీం. దక్ష గారు. గురువు గారు. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహర్ధరిత్రీం. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. పడివాడు. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. యం సర్వశైలాః పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. సరేనండి, ఇక్కడ మనం ఆపేద్దాం. సమయం కూడా అయిపోయింది కనుక ధన్యవాదాలు. అందరూ కూడా శుభరాత్రి. నమస్కారం గురుగారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి రాత్రి. కాకుండా వారు ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. ఎండ్ చేస్తున్నాను.